తెలుగుదేశం పొత్తుతో జన సైనికులు ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని, ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతంగా మారాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల మాదిరే ప్రకాశం జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేయాలన్నారు. మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల ఎంతో నష్టం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో గనులు తవ్వుకెళ్తున్నారే తప్ప ప్రజలకు మంచి చేయడం లేదన్నారు. చిన్నప్పుడు ఫ్లోరోసిస్ కారణంగా తాము కనిగిరి నుంచి వెళ్లిపోయామని, ఆ సమస్య ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి మీకు అత్యధికంగా ఉద్దానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది. ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి. గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు. నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని, కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని. కనిగిరి నుంచి కూడా నేను ఎందుకు వెళ్ళిపోయామంటే, మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది, కాళ్ళు చేతులు వంకరిపోతుందని చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి. అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు. వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా. మొన్నే మాట్లాడాం, ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాల్లాగా సాదిక్ గారి నాయకత్వంలో, సాదిక్ గారి బలంతో, మన నాయకులందరి బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.